తాజా అంశాన్ని చూస్తున్నాం. పీసీసీ కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి కసరత్తు పూర్తి చేశారు. సామాజిక సమతుల్యత పాటిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కల్పించినట్టు తెలుస్తోంది. 1 రెడ్డి, 1 ఎస్సీ, 1 ఎస్టీ, 1 మైనార్టీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై మీనాక్షి నటరాజన్ వద్ద దీనికి సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. మొదట వివిధ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియామకం చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలకు అనుమతి లభించినట్లు రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. నిన్న రాత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, 2 ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండటంతో ఆ సామాజిక వర్గం మినహా మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన 4 ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపికపై కూడా మీనాక్షి నటరాజన్ వద్ద సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొదట కులాలకు చెందిన కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించనున్నట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొంది. ఆర్టీసీ కార్పొరేషన్ లాంటి ముఖ్యమైన కార్పొరేషన్లకు చైర్మన్లుగా 5-6 మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుందని, వీలైనంత త్వరగా భర్తీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించి విషయాలను సీఎంకు మీనాక్షి నటరాజన్ తెలియజేసినట్లు తెలుస్తోంది.